ఈ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. మేము మీ చిరంజీవి. ఎస్, ఈరోజు మన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. సో విషింగ్ హ్యాపీ బర్త్డే టు పీపుల్స్ లీడర్ అండ్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఆఫ్ టాలీవుడ్ మన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో అంటే కొందరు చెప్తాం కదా, లైక్ జనాల నుంచే పుడతారు, జనాల నుంచే ఉద్భవిస్తారని. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు జనం కోసం ఆయన పుట్టినారు, జనాన్ని సేవ్ చేసేదానికి ఆయన పుట్టినారు. సో అట్లా వాళ్ళు చాలా తక్కువగా వస్తారు, అట్లా వాళ్ళు చాలా అరుదుగా వస్తారు మనకి. సో పీపుల్స్ లీడర్ అంటారు. సో బార్న్ ఫ్రమ్ ద పీపుల్ అంటారు, అంటే జనాల నుంచే ఒక నాయకుడు వస్తారు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు సో వచ్చినారు. అండ్ సో మీరు చూస్తే లైక్ పవన్ కళ్యాణ్ గారు లైక్ ఈ ఆల్వేస్ సేస్, అంటే నాకు ఎప్పుడు ఏమంటే ఒక సొసైటీకి హెల్ప్ చేయాలని ఉంటుంది, నాకు ఎప్పుడు లైక్ పేదోళ్ళకి లైక్ సహాయం చేయాలని ఉంటుంది. సో యాక్టింగ్ కూడా నేను లైక్ బై చాయిస్ వచ్చిండేది, కానీ నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ అని చెప్తారు. సో అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఏమంటే లైక్ బిఫోర్ బికమింగ్ యాక్టర్ ఆల్సో ఏమంటే లైక్ ఆయనకి ఏమంటే నేను జనాలకు సేవ్ చేయాలి, లైక్ సొసైటీ మనకి ఇంటి ఇచ్చింది కదా. సో అంటే మన భారతదేశం మనకి ఇంటి ఇచ్చింది కదా, లైక్ నేను తిరిగి చేయాలి జనానికి ఏమన్నా. సో అట్లా థాట్ ప్రాసెస్లో ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. సో సో అంటే ఫర్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే అట్లా గొప్ప వ్యక్తి గురించి మాట్లాడిన ఛాన్స్ వచ్చింది, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది నా ఛానల్లో. సో అండ్ మీరు చూస్తే లైక్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ జర్నీ కూడా లైక్ చిరంజీవి గారు అప్పుడే టాప్లో ఉండే 80s 90sలో, లైక్ ఆయన నెంబర్ 1 ఉండే, అన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టున్నారు. అండ్ ఈజ్ ఆల్రౌండర్. లైక్ చిరంజీవి గారు లైక్ ఫైట్స్, డ్యాన్స్, ఐ మీన్ న్యూ ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తారు చిరంజీవి గారు టాలీవుడ్కి. బట్ ఆయన బ్రదర్ అంటే లైక్ చాలా ప్రెషర్ ఉంటుంది. సో జనం కూడా అదే మైండ్ సెట్లోనే ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ లైక్ ఏర్పాటు చేసుకుని, లైక్ ఆయనకంటూ ఒక సపరేట్ మేనేజం కానీ సపరేట్ యాక్టింగ్, లైక్ ఆయనకంటూ ఒక ఓన్ యాక్టింగ్ అని, ఓన్ స్టైల్ కానీ, ఓన్ మేనేజం క్రియేట్ చేసుకుని వరుస బ్లాక్ బస్టర్స్ మీరు చూస్తే లైక్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడుండే లైక్ యూత్ అంతా ఉర్రూతులోకి పోయినారు. లైక్ అప్పుడుండే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యూత్ అంతా, తెలంగాణ ఆంధ్ర కంబైన్ ఉండే కదా అప్పుడు. సో వరుస బ్లాక్ బస్టర్స్ అన్ని లైక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ అని తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అంటే విత్ స్టోరీ, గుడ్ స్టోరీ ఓరియంటెడ్. గోకులంలో సీత కానీ, అక్కడమ్మ ఇక్కడబ్బాయి కానీ, తొలి ప్రేమ కానీ, తమ్ముడు కానీ, బద్రి కానీ, ఖుషి కానీ, అప్పటికే ఆయన నెంబర్ 1లో వెళ్ళిపోయినారు. 2లోనే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండి. అండ్ 2 నుంచి మీరు చూస్తే కొంచెం లీన్ పీరియడ్ అని చెప్తే, లీన్ అండ్ డల్ పీరియడ్. ఎందుకంటే లైక్ యాజ్ అ ఫ్యాన్స్ మనకి ఆయన ఏ మూవీ చేసినా కూడా ఇష్టమే. సో నాకు కూడా జానీ ఇష్టము, అండ్ గుడుంబ శంకర్ కూడా ఇప్పటికే కంప్లీట్ లైక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ అన్నవరం కూడా నాకు ఇష్టం, బాలు ఇష్టం, బంగారం, అన్నీ ఇష్టమైన మూవీస్. కానీ బట్ అంటే ఎక్కడో అంటే ఆయన స్థాయి, లైక్ ఆయన రేంజ్ ఆర్ ఆయన ఎక్స్పెక్టేషన్ అంతా ఆడట్లేదు ఆ మూవీస్. సో అయినా కూడా ఫ్యాన్స్ ఇంత కూడా చెక్కు చెరట్లేదు, ఆయన ఫ్యాన్ బేస్ లైక్ ఇట్ లైక్ పెరిగింది. లైక్ ఓన్లీ హీరోయిన్ ఇండియా లైక్ ఫ్లాప్స్లో ఉన్న టైంలో కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది, అది పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ నేచర్. సో ఆయనకుండే గొప్ప వ్యక్తిత్వం వల్లనే అది అయింది. సో అండ్ ఇంకోటి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు లైక్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్ ఆల్సో చాలా లక్షలాది మందికి హెల్ప్ చేస్తున్నారు, ఆయన ఆదుకున్నారు చాలామందిని. ఆయన ఎప్పుడు పబ్లిసైజ్ చేసుకోలేదు. సో అట్లా గొప్ప గుణమున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత ఏమంటే లైక్ జల్సాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినారు, అండ్ కంప్లీట్ యూత్ఫుల్ మూవీ అది. మరి త్రివిక్రమ్ గారు ఈ డిడ్ ఎ గ్రేట్ జాబ్ దేర్. అండ్ సాంగ్స్ కానీ లైక్ ఇట్ షాటెడ్ ఆల్ ద రికార్డ్స్ ఎట్ దట్ టైమ్. అండ్ మళ్ళీ కొంచెం లీన్ పీరియడ్ వచ్చింది. అండ్ తర్వాత ఏమంటే మళ్ళీ గబ్బర్ సింగ్ అత్తారింగ్ తర్వాత మళ్ళీ ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ అగైన్ ఆయన నెంబర్ 1 అయినారు ఆ టైంలో. సో ఇంకోటి ఏమంటే లైక్ పవన్ కళ్యాణ్ అట్లా ఆయన అన్న వ్యక్తికి సో ఏమంటే లైక్ హిట్స్ ఫ్లాప్తో సంబంధం ఉండదు. సో ఎందుకంటే జనాలు ఆయన ఎప్పుడో ఓన్ చేసుకుంటారు, అంటే ఒక మన వ్యక్తి అన్నట్టు ఓన్ చేసుకుంటారు జనం. సో ఈ హిట్స్ ఫ్లాప్స్ అంటే లైక్ ఇమ్మెటీరియల్ ఆయనకి. సో తర్వాత ఏమంటే లైక్ కొంచెం లైక్ 13-14 టైంలో లైక్ ఆయన జనసేన పార్టీ స్థాపించినారు. అండ్ 14లో లైక్ ఐ మీన్ 13లో అత్తారింటి దగ్గర ఆయన పీక్లో ఉండే లైక్ ఇండస్ట్రీ కొట్టినారు. అండ్ సెప్టెంబర్లో 2014 జనవరిలోనే ఆయన పార్టీ లాంచ్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో అక్కడి నుంచి ఆయన మూవీస్ చేస్తున్నారు. బట్ ఆయన లైక్ నెక్స్ట్ ఆయన పబ్లిక్ సర్వీస్కి ఆయన లైక్ దారి మళ్ళింది. అండ్ లైక్ ఆయన 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినారు అప్పుడు. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆయన 18లో అజ్ఞాతవాసి అయినాక అనుకుంటాను. సో ఆయన ఏం చెప్పినారంటే లైక్ నేను ఇంకా మూవీస్ మానేస్తున్నాను అన్నారు. సో అప్పుడు ఐ మీన్ ఈవెన్ దో లైక్ మనకి లైక్ హ్యాపీనెస్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన
గ్రేటర్ కాజ్ ఏమంటే పబ్లిక్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే. సో ఆయనకి ఎప్పుడు ఆ పబ్లిక్ సర్వ్ చేయాలనే నేచరే ఉంది. సో అట్లా హ్యాపీగా ఉన్నా కూడా బట్ అయ్యా మన పవన్ కళ్యాణ్ గారిని మూవీస్లో చూడలేమే అని ఒక వెలితి ఉండిపోయింది. బట్ లక్కీలీ మళ్ళీ ఆయన వకీల్ సాబ్, భీమ్లా నాయక్స్ ఆటే మళ్ళీ మూవీస్ రెజ్యూమ్ చేసి మళ్ళీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టినారు. అండ్ సో మళ్ళీ లైక్ అంటే వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్స్ అక్కడంతా ఆయన రెజ్యూమ్ అయినారు. అండ్ మళ్ళీ లైక్ అగైన్ లైక్ ఓజీ ఇప్పుడు వస్తుంది 25th February. లైక్ రీసెంట్ కరియర్ వీరమలో వచ్చింది అండ్ ఇప్పుడు ఓజీ కూడా వస్తుంది. సో ఓజీకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా పీక్స్లో ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఓజీ. సో మొన్న కూడా సాంగ్ వచ్చింది, సూయి సూయి సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైర్ స్టామ్ ఐ థింక్ ఇట్ లైక్ రేజింగ్ లైక్ ఎనీథింగ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 25th of September ఓజీ. అండ్ లిటరలీ అంటే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలా లైక్ కోట్లాది మంది అభిమానులకి. సో ఇట్ ఈస్ లైక్ ఎ సెలబ్రేషన్ డే. సో 24 July కూడా ఎక్స్పీరియన్స్ సేమ్ థింగ్. అండ్ లిటరలీ అంటే ఫస్ట్ మూవీ కదా ఆయన డెప్యూటీ సీఎం అయిన కరియర్ వీరములు. సో అట్లా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అట్లా లైక్ మూవీలో ఏమంటే ఆయన ఒక్కొక్క పినకల అంటాం కదా. సో ఒక ఎవరెస్ట్ లాగా ఒక శిఖరం అంటాం కదా మూవీలో, అట్లా పవన్ కళ్యాణ్ గారు లైక్ అట్లా మూవీస్లో. అండ్ కమింగ్ టు పాలిటిక్స్ ఆల్సో అంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఆయనకి ఎప్పుడు చెప్తే కదా పబ్లిక్ సర్వీస్ కానీ జనాలకి ఎప్పుడు సేవ్ చేయాలనే ఒక భావం ఉండేది. సో అట్లా మీరు చూస్తే లైక్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన 2008లో. తర్వాత చిరంజీవి గారు పార్టీ స్థాపించినారు ప్రజారాజ్యం. సో యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నారు ఆయన అప్పుడు 9 టైంలో. సో తర్వాత ఏమంటే జనసేన స్థాపించినారు. అండ్ ఐ మీన్ ఇట్ వాస్ నాట్ ఈజీ రైట్ ఫర్ హిమ్, ఎందుకంటే 14లో ఆయన టీడీపీ బీజేపీ అలయన్స్ సపోర్ట్ చేస్తున్నారు. బట్ 19లో కొంచెం టఫ్ టైం ఉన్నా కూడా 24లో మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు లైక్ వాట్ ఈజ్. అండ్ సో 21 సీట్స్ అవుట్ ఆఫ్ 21 సీట్స్ కొట్టి ఆయన 100% స్ట్రైక్ రేట్తో గెలిచి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లైక్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. అండ్ సో లైక్ నౌ ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. అంటే లైక్ పంచాయతీ రాజ్ కానీ అండ్ చాలా శాఖలు ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ సో మొన్న కూడా చెప్తున్నారంటే లార్జర్ కాజ్ వచ్చేసి లైక్ నాకు పాలిటిక్సే. సో జస్ట్ ఫిలిమ్స్ ఏమైనా కదా అవన్నీ జస్ట్ నేను కంప్లీట్ చేస్తాను అన్నారు. సో వాట్ ఎవర్ సెట్ అండ్ డన్. సో సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్వేస్ ఎప్పుడు జనాల కోసం ఆలోచించే ఒక నాయకుడు అంటాము. సో అది మనం పవన్ కళ్యాణ్ గారు. అండ్ అంటే ఎప్పుడు ఏదో ఒక థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది ఆయనకి ఎప్పుడు సొసైటీ పట్ల. అంటే ఆయన మీరు ఇన్స్పిరేషన్ చూస్తే కూడా ఆయన లైక్ జయప్రకాష్ నారాయణ గారు ఆయనకు ఒక ఇన్స్పిరేషన్. అండ్ నాని పాల్కి వాళ్ళ గారు ఒక ఇన్స్పిరేషన్. సో అట్లా ఐడియాలజీస్తో వచ్చి ఆయన లైక్ ఎప్పటికీ లైక్ జనాలకి సర్వ్ చేయాలనే ఒక భావజాలంతోనే ఉంటారు. సో అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన చాలా బాగా చేస్తున్నారు. అండ్ చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు, రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. లైక్ డ్రింకింగ్ వాటర్లో కానీ, పంచాయతీ రాజ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ. సో ఈజ్ సర్వింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఏపీ. అండ్ లిటరలీ సో ఆయన ఎక్కడున్నా కూడా మనకి ఎప్పుడు లైక్ చూస్తూనే ఆయన చూస్తూనే ఒక హ్యాపీనెస్ మనకి. సో లైక్ ఇప్పుడు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ. అండ్ ఇట్ విల్ షాటర్ ఆల్ రికార్డ్స్ ఫర్ షూర్. అండ్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ రికార్డ్స్. అండ్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆల్సో ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్న ఒక హ్యాపీనెస్. అంటే ఒక పబ్లిక్ మీటింగ్ అవనండి, ఒక మూవీ అవనండి. సో ఏది చూసినా కూడా ఒక అంటే అట్లా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు లైక్ అంటే ఒక ఎనిగ్మా అంటాం కదా, ఒక ఎనిగ్మా కానీ ఒక పవర్ అంటాం కదా. సో అట్లా ఎక్కడ చూసినా కూడా హ్యాపీనెస్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే. సో వన్స్ అగైన్ విషింగ్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. అండ్ లైక్ ఇట్లా ఐ మీన్ ఇట్లా పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు మన ఇండియాలో. సో జనసేన పార్టీ ఇట్ షుడ్ ఎక్స్పాండ్ త్రూ అవుట్ ద ఇండియా. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఐడియాలజీ కానీ, ఆయన థాట్ ప్రాసెస్ కానీ, ఆయన సర్వ్ చేసే నేచర్ కానీ సో త్రూ అవుట్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలి. అండ్ లైక్ he should serve like throughout people of India. So అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎందుకంటే అట్లా గొప్ప వ్యక్తికి ఉన్న ఐడియాలజీస్ కానీ లైక్ ఆ థాట్ ప్రాసెస్ కానీ జస్ట్ ఒక 2 స్టేట్స్కి కన్ఫైన్ అయిపోకూడదు. లైక్ అక్రాస్ ఇండియా ఆయన సర్వ్ చేయాలి. అండ్ జనసేన పార్టీ అన్ని చోట్ల విస్తీర్యమై ఆయన థాట్ ప్రాసెస్ ఐడియాలజీ అందరికి హెల్ప్ అయ్యి లైక్ ఇట్ షుడ్ బి గ్రేట్ బిల్డింగ్ ఫర్ అవర్ ఇండియా అని చెప్తాను నేను. అండ్ eagerly waiting for OG. And it will be like blockbuster for sure. And hype అయితే అట్లా నెక్స్ట్ లెవెల్ ఉంది హైప్ ఓజీకి. అండ్ అండ్
ఇది జనసేన టీషర్ట్ నేను ఆర్డర్ చేసిండే చిక్బళ్ళాపూర్ నుంచి. అండ్ కర్ణాటకలో కూడా ఆయనకి చాలా డైయార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ మీ ఆంధ్ర తెలంగాణలో ఎంత ఉన్నారు కదా, కర్ణాటకలో కూడా ఆయనకు అంతే ఉన్నారు. అండ్ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సో తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈవెన్ ఇప్పుడు లైక్ ఆంధ్రీ అంటున్నారు కదా, లైక్ ఆయన రీసెంట్ పొలిటికల్ సక్సెస్తో. సో అక్రాస్ పాన్ ఇండియా కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఓవర్సీస్లో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, యూఎస్ కానీ. సో అక్రాస్ లైక్ ఆల్ గ్లోబ్. సో విషింగ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ. అండ్ మై ఆల్వేస్ ఫ్లరిష్. అంటే ఆయన లైక్ మూవీస్లో కానీ లేదంటే నెక్స్ట్ వచ్చే లైక్ డెప్యూటీ సీఎం కానీ వచ్చే అప్కమింగ్ లైక్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కానీ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆల్వేస్ లెట్ ఇట్ ఫ్రెష్ లైక్ ఫ్లరిష్ అండ్ లెట్ ఇట్ ఆల్వేస్ బ్లాజమ్. సో ఎస్, దట్ ఇట్ మై ఫ్రెండ్స్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.